Hello everyone. First of all, a warm welcome to Syllabus Institute YouTube channel. I am Naveen Raj, Quadratic Reasoning Trainer Syllabus Institute. మనము క్రితం వీడియోలో IBPS RRB క్లర్క్ యొక్క ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అండ్ మెయిన్స్ కట్ ఆఫ్ దానికి ఎలా ప్రిపేర్ కావాలని డీటెయిల్గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. దాని వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కింద పెడతాను. సో మీరు దాన్ని కూడా వాచ్ చేయండి. ఏ టాపిక్ని ఎలా చదివితే మీరు మంచి స్కోర్ చేయగలుగుతారన్న విషయాన్ని అక్కడ మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. అందులో ఉన్న టాపిక్స్ని మీరు 1 by 1 ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఈరోజు మనము RRB స్కేల్ 1 యొక్క ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎలా ఉంది, అసలు ఎలా ప్రిపేర్ కావాలన్న విషయం మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి, 45 minutes టైం ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, మీరు క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇక్కడ మీరు క్వాంటిటీ యాప్టిట్యూడ్కి 25 నిమిషాల టైంని కేటాయించండి, దీనికి 20 నిమిషాల టైం కేటాయించండి. లేదా క్వాంటిటీ యాప్టిట్యూడ్కి 20 నిమిషాలు టైం కేటాయించండి, రీజనింగ్కి 25 minutes టైం కేటాయించండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక పేపర్ ఈజీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే కొంచెం పేపరు క్రితం అంటే క్లర్క్తో కంపేర్ చేసుకుంటే ఈ కొంచెం పేపర్ అది మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే పేపర్ మోడరేట్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 40% క్వశ్చన్స్ మాత్రమే మనకు ఈజీగా ఉంటాయి, మిగతా 60% క్వశ్చన్స్ మోడరేట్ అండ్ డిఫికల్ట్ మధ్యలో ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ దానిలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటే మీనింగ్ కాన్సెప్చువల్ లెర్నింగ్ ఆఫ్ అర్థమెటిక్ ఈజ్ కాల్డ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో మరి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకు సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్స్ అనేది 5 to 10 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, ఒక్కొక్కసారి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కొక్కసారి 10 క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ సిరీస్ వచ్చేసి మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ సిరీస్ మొత్తం 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్లు మాత్రం డిఫికల్ట్గా ఉంటాయి, అంటే వెంటనే దాన్ని చేసే విధంగా ఉండవు. మిగతా 3 క్వశ్చన్లు మాత్రం ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ యాజ్ యూజువల్ 2 సెట్స్ వస్తాయి. టేబుల్ లేదా పై చార్ట్, బార్ డయాగ్రామ్ లేదా లైన్ డయాగ్రామ్ లేదా క్యూములేటివ్ డయాగ్రామ్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనిలో ఒక డిఫరెంట్ ఒకటి డిఫికల్ట్గా ఉంటుంది. ఎక్కువగా ఏది డిఫికల్ట్ ఉంటుందంటే టేబుల్ సంబంధించిన డయాగ్రామ్ అసలు డిఫికల్ట్ ఉండే అవకాశం చాలా ఉంటుంది. పై చార్ట్ కానీ లైన్ డయాగ్రామ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో డిఫికల్ట్ ఉన్నదాన్ని వదిలేసి ఈజీ ఉన్నదాన్ని ట్రై చేయండి. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది 5 మార్క్స్ కన్ఫామ్ వస్తాయి. 5 క్వశ్చన్లు ఉంటాయి డెఫినెట్లీ. ఇది మీరు వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ ఉందంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ చేయండి, తర్వాత డే చేయండి, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత సింగిల్ ఐటమ్స్ చేయండి. ఓకే, తర్వాత లాస్ట్ నెంబర్ సిరీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అదేవిధంగా సింగిల్ ఐటమ్స్ 15 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఈ పేపర్ టఫ్ ఉండడానికి రీజన్ అనేది 15 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సింగిల్ ఐటమ్స్ నుంచి చాలా వరకు 15 క్వశ్చన్స్ వస్తాయి. సో దీనిలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయో దీని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది మనకు ఉండాల్సిన విషయం. అయితే మీరు 20 minutes లేదా 25 minutes టైం దీనికి కేటాయించండి. దీనిలో గుడ్ అటెంప్ట్ వచ్చేసి 28 చేంజ్, 28 పైన అటెంప్ట్ చేస్తే దాన్ని గుడ్ అటెంప్ట్ అంటాము. ఓకే, 28 ఎబో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో 28 ఎబో ట్రై చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 రావాలి మీకు కన్ఫామ్గా. ఇవి 5 మార్కులు, ఇవి 5 ఇస్తే 5 + 5 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఒకవేళ అది 5 ఇస్తే ఇక్కడ 15 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో 5 + 5 10 అవుతుంది. ఇక్కడ 10 క్వశ్చన్ చూసినా 20 అవుతుంది. మిగతా క్వశ్చన్స్ ఈ 2 డిపార్ట్మెంట్ నుంచి కలిపి చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, తెలివిగా ఈ పేపర్ని అప్రోచ్ అవ్వాలి. ఈజీయెస్ట్ క్వశ్చన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. నేను ఇది మొదటి క్వశ్చన్ చేసుకుంటా పోతా, ఒక పద్ధతిగా వెళ్తా అంటే ఇక్కడ మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ నీకు డిఫికల్ట్గా తాకొచ్చు. కాబట్టి ఒక క్వశ్చన్ నీకు 1 minute లోపు బ్రేక్ అవుతుందని అర్థం అవుతూనే దాన్ని నువ్వు టచ్ చేయడానికి ట్రై చేయి, దాన్ని సాల్వ్ చేయి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/4 మనకు 25% కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ మరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీకు అట్లీస్ట్ 5 డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఒక క్వశ్చన్ అని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ అక్యురసీ అనే ఒక టర్మ్ ఉంది, మనం నార్మలైజేషన్ టర్మ్ ఉంది కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది కూడా. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీలో మనం రీజనింగ్ ఎబిలిటీ గురించి చూద్దాం. రీజనింగ్ ఎబిలిటీలో సేమ్ ఉంటుంది, కాకపోతే పేపర్ టఫ్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి. ఇక్కడ వచ్చి ఇన్ఈక్వాలిటీస్ కోడ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చే అవకాశం ఉంది. అంటే బ్లడ్ రిలేషన్ సంబంధించిన కోడ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, సింబల్స్ నోటేషన్ సంబంధించిన కోడ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీనే ఉంటుంది. ఇవి సిలాయిజం ఉంటుంది. ఇక్కడ సిలాయిజంలో మనకు మినిమము 2 క్వశ్చన్స్ పాసిబిలిటీస్ నుంచి వస్తాయి. ఒక క్వశ్చన్ అట్లీస్ట్ మనకు ఓన్లీ కేసెస్ నుంచి రావచ్చు. మిగతా 2 క్వశ్చన్స్ ఈజీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ఇన్ సిలాయిజంలో మనకు 2 క్వశ్చన్స్ మాత్రమే ఈజీగా ఉంటాయి, మిగతా కొంచెం డిఫికల్ట్ ఉంటాయి, టైం పట్టచ్చు. ఈ 2 డిపార్ట్మెంట్లు చాలా ఇంపార్టెంట్. బైక్ స్కోర్ తెచ్చుకున్న డిపార్ట్మెంట్లు రీజనింగ్ లేదంటే ఈ 2 డిపార్ట్మెంట్లు వెళ్ళగానే ఈ 2 చేయడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్
సిట్టింగ్ అరేంజ్మెంట్ పోయినసారి మనకు మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫజిల్ నుంచి 20 క్వశ్చన్లు వచ్చినాయి పోయిన ఇయర్ చూసుకుంటే. ఓకే, ఇది 10 to 15 అవ్వచ్చు, ఫజిల్స్ 5 to 10 కావచ్చు. ఓకే, ఇక్కడ 10 వస్తే ఇక్కడ ఫజిల్స్ 10 అంటే 2 ఫజిల్స్ రావచ్చు. అంటే ఓవరాల్గా మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫజిల్స్ నుంచి 20 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 15కి దిగడు, 15 పైనే ఉంటుంది. పోయినసారి 20 క్వశ్చన్స్ వచ్చాయి, 3 అరేంజ్మెంట్ క్వశ్చన్లు ఇచ్చాడు, ఒక ఫజిల్ ఇవ్వడం జరిగింది. పోయినసారి మనకు అంటే డేట్ ఫజిల్ ఇవ్వడం జరిగింది, అంటే షెడ్యూల్డ్ ఫజిల్ అంటాము, షెడ్యూల్డ్ ఫజిల్ ఇచ్చాడు. సో అట్లాంటివి అడుగుతున్నాడు, ఈజీగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు కాకపోతే దీనికి డైలీ ప్రాక్టీస్ కావాలి. ఓకే, తర్వాత లో లెవెల్ లిజనింగ్ అంటున్నాము. లో లెవెల్ లిజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ డీకోడింగ్లో అవి ఏంటి కూడా నేను ఇప్పుడు మీకు 1 by 1 చెప్తాను. సో ఇవి ఓవరాల్గా 10 ఉంటాయి. ఇందులో గుడ్ అటెంప్ట్ వచ్చేసి 30 దాకా స్కోర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది 32 కూడా చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ప్రిపేర్ అయ్యే విధానము. దీనిలో సింగిల్ ఐటమ్స్ అనేది ఎలా చదవాలో చెప్తాను, లో లెవెల్ లిజనింగ్లో ఏవేకో ప్రాక్టీస్ కూడా చెప్తాను. ఓకే, సో అంతకన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోయిన ఇయర్ కట్ ఆఫ్ ఎట్లా ఉందో చూద్దాం. పోయిన ఇయర్ మనకు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో మనకు 58.50 కట్ ఆఫ్ ఉంది స్కేల్ 1. అదేవిధంగా తెలంగాణ వచ్చేసి 54 కట్ ఆఫ్ ఉంది. ఓకే, సో ఈసారి కట్ ఆఫ్ మేబీ మనకి ఎలా ఉంటుందో చూద్దాం. సో పోయినసారి 58.50 అంటే ఇప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది మనకు. సో పెద్దగా మనకేం మారకపోవచ్చు. సో ఈ ఇయర్ మనకు ఏపీలో కట్ ఆఫ్ 100% మనకు ఇంత లేదన్నా 61+ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తెలంగాణలో మనకు కట్ ఆఫ్ వచ్చేసి మనకు 58+ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ పెరిగి అవుతున్నారు కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది బేసిక్గా నెంబర్ ఆఫ్ అటెంప్ట్ మీద అండ్ నార్మలైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు పోయిన ఇయర్ కట్ ఆఫ్ కన్నా తక్కువ ఉండదు, దానికన్నా ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతోనే ప్రిపేర్ అవ్వండి. సో ఇది మన మేజర్ పాయింట్, ఇది ప్రిపేర్ అయ్యే విధానం. ఇప్పుడు మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెషన్లో మనము ఈ సింగిల్ ఐటమ్స్ అనేది ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం సింగిల్ ఐటమ్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనము ప్రిలిమ్స్లో సింగిల్ ఐటమ్స్ చూసుకుంటే పోయిన ఇయర్ మనకు 12 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఇలా చూద్దాం. రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీస్లో మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు. రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వెజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే రకరకాల సొల్యూషన్స్ని అంటే మిక్చర్స్ని యాడ్ చేస్తే మనకు రిజల్టెంట్ మిక్చర్ వస్తుంది. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మిక్చర్ రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ చెప్పిన వీడియో ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అటువంటి మోడల్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ హాల్లో వస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. ఓకే, తర్వాత రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ అయినా కన్ఫామ్. పార్ట్నర్షిప్ నుంచి క్వశ్చన్ లేకుండా మనకు ఆర్ఆర్బీ పేపర్ ప్రిపేర్ చేయడు. సో కన్ఫామ్గా మనకు 1 క్వశ్చన్ అయితే డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, ఇది కూడా కన్ఫామ్ వచ్చే క్వశ్చన్ అండి మనకు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ ఫ్యామిలీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈ రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీస్లో మీరు ఎలా చదవాలంటే మనకు ఎక్కువగా కాన్సెప్ట్స్ మీద బాగా ప్రాక్టీస్ చేస్తూ చదవండి. సో ఆ మోడల్ క్వశ్చన్స్ని మీకు త్వరలోనే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో యూట్యూబ్లో ఈ రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీస్ నుంచి ఫస్ట్ నేను చాప్టర్ స్టార్ట్ చేయకుండా అంటే లెసన్ వైజ్ స్టార్ట్ చేయకుండా ప్రీవియస్ ఇయర్ ట్రిక్కీ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో అంటే అవి నేను చెప్పి తర్వాత లెసన్ వైజే వెళ్తాను, ఎందుకంటే మీకు ఐడియా వస్తుంది కాబట్టి. ఓకే, తర్వాత పర్సంటేజ్ ఫ్యామిలీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ మెయిన్గా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీస్లో చాలామంది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఈజియెస్ట్ డిపార్ట్మెంటు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేషియో ప్రపోర్షన్ నుంచి ఫ్యామిలీ నుంచి క్వశ్చన్ వస్తే నువ్వు చేయలేదంటే యు ఆర్ నాట్ ప్రిపేర్ వెరీ వెల్. గుర్తుపెట్టుకోండి, రేషియో ప్రపోర్షన్ అంటేనే ఒక ఈజీ చాప్టరు, దీన్ని ఎర్లీగా బ్రేక్ చేయొచ్చు, దీని మీద బాగా గ్రిప్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాక్సిమం ఏ రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్స్ అయినా మ్యాక్సిమం మనకు 45 సెకండ్స్ లోపు బ్రేక్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ కాబట్టి దీన్ని కాన్సెప్ట్ వైజ్ బాగా చదవండి, ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ ఫ్యామిలీ. ఈ పర్సంటేజ్ ఫ్యామిలీలో పర్సంటేజ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఏంటి అంటే కాంపౌండ్ పర్సంటేజ్ కాన్సెప్ట్, ఇన్వర్స్ పర్సంటేజ్ కాన్సెప్ట్, ఆర్బిటరీ పర్సంటేజ్ కాన్సెప్ట్ అండ్ గ్రూపింగ్ పర్సంటేజ్ కాన్సెప్ట్, అంటే కాంపౌండ్ సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్. ఈ 4 కాన్సెప్ట్స్ ఉంటాయి అప్లికేషన్స్, దాని మీద అడగచ్చు. లేదా ప్రాబ్లమ్స్ అన్న ఎగ్జామ్స్ మీద అంటే మనకు సెట్ థియరీ మీద మనకి ఎగ్జామ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అండ్ ఎలక్షన్స్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రేర్ కేసెస్ వాటి మీద వస్తాయి. ఎక్కువ అయితే నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి పోయిన ఇయర్ మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో. సో కన్ఫామ్ గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఇంపార్టెంట్. సో తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా పర్సంటేజ్ ఫ్యామిలీ. దీని నుంచి 3 క్వశ్చన్స్ మనకు కన్ఫామ్ వస్తున్నాయి. ఓకే, టైమ్ అండ్ రేట్ ఫ్యామిలీ. ఈ టైమ్ అండ్ రేట్ ఫ్యామిలీలో పోయినసారి మనకు ఒక సెట్టింగ్లో 5 క్వశ్చన్స్ అడిగాడు, ఒక ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ అడిగాడు. అంటే ఇది కొంచెం చాలా హై వోల్టేజ్ టాపిక్ అనుకోవచ్చు. ఎస్పెషల్లీ స్కేల్ 1 ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైతే పిఓ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్ ఏంటంటే టైమ్ అండ్ రేట్ ఫ్యామిలీ. దీనిలో అతి ఇంపార్టెన్స్ మీరు దేనికి ఇవ్వాలంటే టైమ్ అండ్ వర్క్లో మిడిల్ ఇన్ మిడిల్ అవుట్, అంటే మధ్యలో వర్క్ స్టార్ట్ చేసి వదిలేసి వెళ్ళడం, లేదా ఒక చైన్ ప్రకారం వాళ్ళు వర్క్ని డిస్టర్బ్ చేయడం, లేదా ఒక వర్క్ని కంపారిటివ్ చేయడం, రేషియో బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. చాలామంది ఎల్సిఎం కాన్సెప్ట్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ మోడల్ అందరికీ దాదాపు తెలుసు.
ప్రతి ఒక్కరు దాంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎల్సీఎం ఎందుకు యూజ్ చేస్తున్న ఐడియా కూడా స్టూడెంట్కి ఉండాలి. ఉంటే అప్పుడు స్టూడెంట్కి అర్థమైపోతుంది, ఆహా ఈ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ ఇలా చేయొచ్చు. టైమ్ అండ్ వర్క్లో దాదాపు ఒక 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 10 కాన్సెప్ట్స్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు దీనిలో మాస్టర్ అవ్వచ్చు. దాని నుంచే క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, టైమ్ అండ్ వర్క్లో ఎక్కువగా పైథాన్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు ఏది ప్రిలిమ్స్లో, అది బాగా చూసుకోండి. సో తర్వాత ఇంకోటి మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకు ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ మీద అండ్ రిలేటివ్ స్పీడ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. రిలేటివ్ స్పీడ్ మీద క్వశ్చన్స్ అనేది చాలా అడుగుతున్నాడు, అది చూసుకోండి. అదేవిధంగా డిస్టెన్స్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు చేంజ్ ఉంటుంది. అది చేంజ్ స్పీడ్లో ఉంటుంది, టైంలో ఉంటుంది. 2 మోడల్ ఇస్తాడు, డిస్టర్బెన్సెస్ ఇన్ డిస్టెన్స్ ఐదర్ ఇన్ మనకు స్పీడ్ వేరియేషన్ రావడం వల్ల డిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది, టైం వేరియేషన్ రావడం వల్ల డిస్టెన్స్ చేంజ్ అవుతుంది. సో ఆ 2 మోడల్ ఏదో ఒక మోడల్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఏంటిది కంటిన్యూస్ స్పీడ్ పోకుండా సడన్గా స్పీడ్ పెరిగాడు, సో డిస్టెన్స్ మారుతుంది. ఎక్కువ స్పీడ్ పోకుండా తక్కువ స్పీడ్ పోయిండు అంటే టైం ఎక్కువ తీసుకున్నాడు, ఎక్కువ టైం తీసుకున్నప్పుడు డిస్టెన్స్ కూడా మారే ఛాన్సెస్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈ వేరియేషన్స్ ఎక్కువ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జనరల్గా ఒక పర్సన్ ట్రావెల్ సర్టెన్ స్పీడ్, ఈ రీచ్ ఆఫీస్ బై 10 minutes లేట్ అండ్ 10 minutes ఎర్లీ, అట్లాంటి కంపారిటివ్ క్వశ్చన్స్ ఇస్తాడు. టైం చేంజెస్, స్పీడ్ చేంజెస్ ఇస్తూ ఉంటాడు, అవి కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. సో అవి చాలా ఇంపార్టెంట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రొవైడ్ ఇస్తాను. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో మీకు రెగ్యులర్ క్వశ్చన్సే బాగా అడుగుతాడు. సో ఇది ఏం పెద్ద టఫ్ ఉండదు, రెగ్యులర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత ప్యూర్ మ్యాథ్స్లో పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రాబిలిటీ నుంచి మనకు 2 క్వశ్చన్స్ రావచ్చు, మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. సో ఇప్పుడు ఇవి కూడా నేను ఎర్లీగానే స్టార్ట్ చేశాను క్లాసెస్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మోరల్గా మనకు సింగిల్ ఐటమ్స్ నుంచి 12 క్వశ్చన్స్ ఎక్కడికి పోవు, మ్యాక్సిమం 10 అడుగుతున్నాడు. 10 నుంచి 15 మధ్యలో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ మనకు ప్రిలిమ్స్లో ఉంది. ఇది మనకు సింగిల్ ఐటమ్స్. అదేవిధంగా లో లెవెల్ రీజనింగ్లో వచ్చే డిపార్ట్మెంట్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి లో లెవెల్ రీజనింగ్లో దాదాపు 10 క్వశ్చన్స్ వస్తాయి. పోయిన ఇయర్ మనకు 12 క్వశ్చన్స్ వచ్చాయి. దానిలో మనకు కోడెడ్ డీకోడింగ్ ప్యాటర్న్లో పారాగ్రాఫ్ అన్న రావచ్చు, లేదా న్యూ మోడల్ అన్న రావచ్చు. పారాగ్రాఫ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పారాగ్రాఫ్ అంటే మనకు ఒక 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు. 3 స్టేట్మెంట్ యొక్క డీకోడింగ్ అనేది మనకు అడ్జసెంట్ ఇచ్చి దాని కింద మనకు 5 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, అవి సాల్వ్ చేయాలి. ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బీస్ అంటేనే ఎక్కువగా రీజనింగ్లో, లో లెవెల్ రీజనింగ్లో ఈ కోడింగ్ డీకోడింగ్ ప్యాటర్న్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి. సో గుర్తుపెట్టుకోండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేసే డిపార్ట్మెంట్ ఉందంటే ఇవి డిపార్ట్మెంట్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇవి ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తాయి మనకు. తర్వాత ర్యాంకింగ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇవి ఎలా ఇస్తాడంటే టేబుల్ బేస్డ్ ఇస్తాడు. ఒక టేబుల్ ఇస్తాడు, టేబుల్లో పై అన్ని సింబల్స్ ఇస్తాడు, ఇచ్చి కింద ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, లేదా నెంబర్స్ ఇవ్వచ్చు, లేదా ఆల్ఫా న్యూమరిక్ కంబైండ్ ఇవ్వచ్చు. పైన సింబల్స్ ఉంటాయి. ఇచ్చిన తర్వాత కింద 5 క్వశ్చన్స్ మనకి ఎలా ఇస్తాడంటే మనకు ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ వాల్యూస్ని ఇస్తూ ఉంటాడు. లేదా అవుట్ ఆఫ్ 5 1 ఈజ్ ఆడ్ అంటాడు, పిక్ ఆడ్ 1 అంటాడు. అంటే రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ అంటాం, దీనిలో ఎక్కువ ఇస్తూ ఉంటాడు. తర్వాత గ్రూప్, ఇందులో ఇంకో రకం ఉంది, గ్రూప్ అండ్ సింబల్స్ ఆల్ఫా. అంటే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్లో కంబైండ్ ఉంటాయి, కొన్ని సింబల్స్ ఉంటాయి, కొన్ని లెటర్స్ ఉంటాయి, అంటే కంబైండ్ ఉంటాయి. ఉంటూ కింద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. హౌ మెనీ నెంబర్స్ ఆర్ ఫాలోడ్ బై నెంబర్ ప్రెసిడెడ్ బై ఆల్ఫాబెట్ అంటాడు. అటువంటి మోడల్ క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆర్ఆర్బీలో, రీజనల్ బ్యాంక్లో వచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయంటే అవే ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి బాగా ప్రాక్టీస్ చేయడానికి మీరు ట్రై చేయాలి. అర్థమవుతుందా? ఒక స్టేట్మెంట్ లాగా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక 20 డిజిట్లు ఉంటాయి, 20 డిజిట్స్ ఉంటాయి. ఆ 20 డిజిట్స్లో కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, కొన్ని సింబల్స్ ఉంటాయి, కొన్ని న్యూమరల్స్ ఉంటాయి. క్వశ్చన్లు ఇస్తాడు. హౌ మెనీ లెటర్స్ ప్రిసీడింగ్ బై సింబల్ ఫాలోడ్ బై నెంబర్ అంటాడు. లేదా హౌ మెనీ డిజిట్స్ ప్రిసీడింగ్ బై సింబల్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్ అంటాడు. హౌ మెనీ ఆల్ఫాబెట్ ప్రిసీడింగ్ బై నెంబర్ ఫాలోయింగ్ బై డిజిట్ అంటాడు. లేదా ఇంకోటి రకరకాలుగా మార్చి మనకి ఇస్తూ ఉంటాడు అటువంటి క్వశ్చన్స్ని. వాటిని మనము కింద బేస్ చేసుకుని ఆన్సర్స్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బ్రేక్ చేసిన వెంటనే ఈజీగా సాల్వ్ చేసే ఛాన్సెస్. అంటే 5కి 5 స్కోర్ చేసే డిపార్ట్మెంట్లు ఇవి. సో 10 మార్క్స్ ఇవి. బ్లడ్ రిలేషన్స్ 2 మార్క్స్ వస్తాయి మనకు. అండ్ డైరెక్షన్ టెస్ట్ అనేది మనకు బేసిక్గా ఎలా అడుగుతున్నానంటే, అది అడిగితే మనకు కోడింగ్ డీకోడింగ్ కూడా డైరెక్షన్ టెస్ట్ అడగవచ్చు, లేదా ఇన్ఈక్వాలిటీస్లో కూడా మనకు డైరెక్షన్ టెస్ట్ అడుగుతాడు. సో అక్కడ కూడా మనకు కొన్ని సింబల్స్ ఇచ్చి డైరెక్షన్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా, అది ఎక్కువగా అయితే మెయిన్స్లో వస్తుంది, ప్రిలిమ్స్లో అయితే అది అలా రాదు. సో ఇది మనకి మెయిన్గా బ్లడ్ రిలేషన్ రాకపోతే డైరెక్షన్ టెస్ట్ నుంచి క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు మనకు. లేదా ర్యాంకింగ్ డిపార్ట్మెంట్లో అది కూడా మనకు కలిపి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఓవరాల్ అయితే మనకు లో లెవెల్ నుంచి 10 మార్కులు ఎటు 10 క్వశ్చన్స్ ఇవి గుర్తుపెట్టుకున్నాయి. అంటే సెట్టింగ్ అరేంజ్మెంట్ తర్వాత ఎక్కువ వెయిట్ చేసిన టాపిక్ ఏంటంటే లో లెవెల్ రీజనింగ్ ఉంటుంది. ఇది ప్రిలిమ్స్లో ఉంది. మనకు మంచి మార్క్స్ రావాలంటే
ప్రతి దానిలో 28 ఎబో చేయడానికి ట్రై చేయండి. క్వాంటిటీ యాప్లో 28 అండ్ రీజనింగ్లో 28 ప్లస్ 28 అంటే 56 వస్తాయి. మన కట్ ఆఫ్ అనేది ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీరు పేపర్ చూడడం తెలిసిపోతుంది. ఈసారి క్వాంటిటీ యాప్లో రీజనింగ్ పేపర్ ఈజీ వచ్చిందా లేదా రీజనింగ్ పేపర్ ఈజీ వచ్చిందా మీకు తెలిసిపోతుంది. ఏ పేపర్ ఈజీ వస్తుందో అంత ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ గుర్తుపెట్టండి, ఆర్ఆర్బీ అంటేనే టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్. ఆర్ఆర్బీస్ అంటేనే టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెక్షనల్ టైం లేదు కాబట్టి, ఓవరాల్ టైం ఉంది కాబట్టి మనమే స్టూడెంటే డిసైడ్ చేసుకోవాలి ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ టైం పడుతుంది, ఏ డిపార్ట్మెంట్ తక్కువ టైం పడుతుంది. నేను ఉదాహరణకి రీజనింగ్ తక్కువ టైం పడుతుంది అంటే నీకు రీజనింగ్ ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జామ్ ముందు నువ్వు ప్రాక్టీస్ చేసిన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు సిట్టింగ్ అరేంజ్మెంట్ డైరెక్ట్ డైలీ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఎగ్జామ్లో నువ్వు అచీవ్ చేయడం చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫజిల్ అండ్ లో లెవెల్ రీజనింగ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ అనేది ఒక నీకు మంచి బ్యాక్ బోన్. సో గుర్తుపెట్టుకోండి, ఈ స్కోరింగ్ని మనం ఎక్కువ గెయిన్ చేయాలనుకుంటుంటే రీజనింగ్ దానిలో డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ స్కోర్ మీకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా క్వాంటిటీ యాప్ట్లో అందరికీ డిఫికల్ట్గా ఫీల్ అయితే క్వాంటిటీ యాప్ట్. సో దానిలో స్కోర్ గెయిన్ చేయాలి కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇది ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రిలిమ్స్ని చాలా జాగ్రత్తగా చదవండి. కట్ ఆఫ్ మ్యాక్సిమం 56 ఎబో ఉంటుందనే ఉద్దేశం పెట్టుకొని చదవండి. ఏపీలో పోయినసారి 58.5 ఉంది, అంటే ఇప్పుడు 60 ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు 30 చేసేదానికి ఛాన్సెస్ తీసుకోండి. అంటే కంపల్సరీ అంటే మనము ఈజీగా ఎంత లేదన్నా 80% స్కోర్ చేయాలి ప్రతి డిపార్ట్మెంట్లో. 80% అంటే 32 క్వశ్చన్స్ అనమాట. అంటే 32 క్వశ్చన్స్ చేసే విధంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. 32 + 32 64 క్వశ్చన్స్, 45 మినిట్స్లో 64 క్వశ్చన్స్ చేయాలి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. సిలాయిజం ఇన్ఈక్వాలిటీస్ 10 క్వశ్చన్లు మీరు ఎంత లేదన్నా 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవద్దు. తొందరగా బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్కి నువ్వు వెళ్ళిన తర్వాత 45 నిమిషాలు నీకు లాగిన్కి టైం ఉంటుంది. లాగిన్ అయినాక సో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఆ 45 మినిట్స్ నువ్వు ఎక్కువగా బ్రెయిన్లో రివైజ్ చేసి చేయడానికి ట్రై చేయి. సో ఎందుకంటే మనకు వెళ్ళగానే ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉన్న అంటే ఆ ఎగ్జామ్ హాల్ ప్యానిక్కి మనం తొందరగా అప్రోచ్ కాలేకపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ హాల్ అలవాటు కావడం కోసం 45 మినిట్స్ బాగా యూజ్ చేసుకోవు. ఎందుకంటే అది నీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా యూజ్ చేయాలి, అటెన్షన్ చాలా ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఈసారి ఎగ్జామ్స్ ఇంకా చాలా కొంచెం జాగ్రత్త రావడానికి ట్రై చేయండి. సో మేజర్గా గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో దాంతోపాటు నేను పోయిన ఇయర్ మీకు కట్ ఆఫ్ చెప్పాను, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ చెప్పాను, వాటి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి మీరు 100% 60 స్కోర్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయండి. అంటే 80% ప్రతి డిపార్ట్మెంట్లో 80% చేసే విధంగా బాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇది గుర్తుపెట్టండి. ఇది ప్రిలిమ్స్. సో ఇప్పుడు మనకు మెయిన్స్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ మనకు ఆర్ఆర్బీ స్కేల్లోని ఒక మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో మనకు ఓవరాల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 120 మినిట్స్ ఉంటాయి. 120 నిమిషాలు మాత్రం ఉంది మనకి ఇక్కడ. 120 మినిట్స్ అండ్ 200 క్వశ్చన్స్ అండ్ 200 మినిట్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సెక్షన్ మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది. క్వాంటిటీ యాప్టిట్యూడ్లో 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది అక్యురసీ. రీజనింగ్లో 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ బ్యాంకింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అండ్ కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా 200 క్వశ్చన్ 200 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 3 డిపార్ట్మెంట్స్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి, ఈ 3 డిపార్ట్మెంట్లో మనకు 140 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఈ 3 డిపార్ట్మెంట్లు 140 మార్క్స్ ఉంటాయి. ఈ 140కి మనం ఎంత లేదన్నా ఒక 60 అంటే 140లో ఆఫ్ అంటే ఎంత 70 ఆ విధంగా వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే పేపర్ ఇక్కడ చాలా డిఫికల్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 50% డిఫికల్ట్, 50% మోడరేట్గా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా 200 క్వశ్చన్స్ని ఇక్కడ మీకు ఏం చేస్తారంటే మెయిన్స్ కట్ ఆఫ్ 100 తీస్తాడు. తీసే ముందు మెయిన్ స్కోర్ని 80కి ఈక్వల్ చేస్తారు. అంటే అవుట్ ఆఫ్ 200 సపోజ్ నీకు 90 వచ్చాయి అనుకుందాం. అవుట్ ఆఫ్ 200 నీకు 90 వచ్చాయి అనుకుందాం. సో యువర్ స్కోర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 20 క్యాన్సిల్ అండ్ 36. ఓకే, నీ ఓవరాల్ స్కోర్ తీసుకుంటారు, 36 తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూలో సపోజ్ నీకు ఒక 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 60 మార్క్స్ అంటే 12 మార్క్స్, 36 + 12 అంటే 48. అంటే కన్ఫామ్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 35+ ఎబో ఓవరాల్ కట్ ఆఫ్ మనకు 30 అంటే టోటల్ కట్ ఆఫ్ అంటాము. 35+ ఎబో వస్తే మనకు ఛాన్సెస్ చాలా హ్యూజ్ ఉంటాయి. సో ఓపెన్లో అయితే దాదాపు 40+ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే 40+ రావాలంటే గుర్తుపెట్టుకోండి, 40+ రావాలంటే మెయిన్స్లో నువ్వు ఎంతవరకు రీచ్ అవ్వాలో స్కోరు 90 రీచ్ అవ్వాలి. అంటే 200కి 90 ఎబో స్కోర్ వచ్చే విధంగా ట్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, దీనిలో నీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 3 ఉంటాయి. ఇది కంప్యూటర్ అవేర్నెస్లో గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొందరు 40 క్వశ్చన్లు పెడతా ఉంటారు. అది కాదు, కంప్యూటర్లో నీకు వచ్చిన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయి. ఇది ఒక స్కోరింగ్ డిపార్ట్మెంట్.
కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే డిగ్రీలో కానీ బీటెక్లో కానీ లేదా పీజీ ఎంఎస్సి లేదా ఎంఎస్సి కంప్యూటర్స్ ఎంసీఏ చదువుకున్న వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కంప్యూటర్ కోసం అరిహంత్ పబ్లికేషన్స్ది ఏదైనా ఒక ప్రాక్టీస్ బుక్ తీసుకోండి. సో థియరీ బుక్ కాకుండా ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ బుక్స్ ఉంటుంది, ఆ బుక్ తీసుకొని ట్రై చేయండి. సో అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఓవరాల్గా 200కి 90+ వచ్చే విధంగా మీరు మెయిన్స్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు డిసైడ్ చేసేది ఇదే. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు 3 డిపార్ట్మెంట్స్ కలుపుకుంటే 140 మార్క్స్ ఉన్నాయి. అందులో ఆఫ్ అంటే 70 స్కోర్ ఇందులో వచ్చే విధంగా చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు డైలీ కనుక క్వాంటిటీ రీజనింగ్ ఆల్రెడీ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తే, చాలామంది ప్రిలిమ్స్ ఒకసారి మెయిన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంటారు, అది బ్యాంక్లో చాలా తప్పు. ఒకేసారి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక హాఫ్ సెషన్ మొత్తం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ పెట్టుకోండి, ఒక హాఫ్ సెషన్ మొత్తం మెయిన్స్ ప్రాక్టీస్ పెట్టుకోండి డేలో. సో అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్న క్వశ్చన్సే మనకి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇందులో సెక్షనల్ వైజ్ ఎలా క్వశ్చన్స్ వస్తాయి కూడా చూద్దాం. క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు మీకు చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ఈ 3 డిపార్ట్మెంట్లో 140 మార్క్స్ కదండి, ఆఫ్ అంటే 70 వచ్చే విధంగా స్కోర్ చేయండి. మిగతా మార్క్స్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్లో మీరు గెయిన్ చేయగలుగుతారు. సో గుడ్ అటెంప్ట్ వచ్చేసి మెయిన్స్లో గుడ్ అటెంప్ట్ వచ్చేసి 90 ఎబో అటెంప్ట్ చేసి గుడ్ అటెంప్ట్ అంటాము. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ ఇక్కడ మనకు వచ్చిన మార్క్స్ని 80కి ఈక్వల్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 200 అండి, నీకు 200కి 90 వచ్చాయి అంటే నీకు వచ్చిన మార్క్స్ ఎంత 36 అవుట్ ఆఫ్ 80. ఇంటర్వ్యూలో నీకు 100 మార్క్స్ ఉంటుంది, దాన్ని 20కి ఈక్వల్ ఇస్తారు. నీకు ఇంటర్వ్యూలో 60 వచ్చాను కదా, అంటే 12 అంటే 36 + 12 ఎంత 48 అవుతుంది. అంటే నేను ఓవరాల్గా యావరేజ్ స్కోర్ వేసాను, మాక్సిమం యావరేజ్ మనకి ఇంటర్వ్యూలో 60+ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్టూడెంట్కి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఓవరాల్ 100 కట్ ఆఫ్కి మనకు 48 పెడతారు. పోయినసారి కట్ ఆఫ్ 43+ ఉంది ఓపెన్ కట్ ఆఫ్ అది. సో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి పోయినసారి కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. సో 43 ఎబో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్స్లో ఎబోవ్ 90 చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఆ విధంగానే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సెక్షనల్ టైం లేదు కాబట్టి ఎట్లా తీసుకోవాలో కూడా మనము డిసైడ్ చేద్దాము. సో కంప్యూటర్ అవేర్నెస్ పోగానే చేస్తే నీకు ఈజీ ఉంటే పోగానే కంప్యూటర్ అవేర్నెస్ చేస్తే నీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ సెక్షనల్ టైం లేదు కాబట్టి, సో ఇక్కడ ఎగ్జామ్ హాల్లో మెయిన్ ఇంటెన్షన్ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ టైం కన్జ్యూమింగ్ చేయకుండా తక్కువ టైంలో క్వశ్చన్ ఆన్సర్ వేసే విధంగా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇందులో మెయిన్గా ఈ 2 డిపార్ట్మెంట్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకు మెయిన్స్లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని మీకు ఎప్పుడు చెప్తున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ స్కోర్ బై ఇదే కాబట్టి మనకు స్కోర్ రావాల్సిన డిపార్ట్మెంట్ కూడా ఇదే. సో క్వాంటిటీ యాప్టిట్యూడ్లో మనకు 4 సెషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మనకు క్వాంటిటీ కంపారిజన్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వాంటిటీ కంపారిజన్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి టైమ్ అండ్ వర్క్ నుంచి బాగా అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ టైమ్ అండ్ వర్క్ నుంచి మనకి ఎక్కువ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ కంపారిజన్ అంటే ఏ కదండి, క్వాంటిటీ ఏలో అంటే కాలం ఏలో ఒక టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్, కాలం బీలో టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కాలం ఏ ఆన్సర్ వస్తుంది, కాలం బి ఆన్సర్ వస్తుంది. ఆ 2 ఆన్సర్స్ మనం కంపేర్ చేయాలి. ఒకవేళ కాలం ఏ ఆన్సర్ ఎక్కువ ఉంటే కాలం ఏ మోర్ దాన్ కాలం బి, ఫస్ట్ ఆప్షన్ రైట్. ఒకవేళ కాలం బి మోర్ దాన్ ఉంటే కాలం ఏ లెస్ దాన్ కాలం బి, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఒకటి ఈక్వల్గా ఒకటి లేదా మోర్ దాన్ రావచ్చు. అంటే కాలం ఏ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ కాలం బి, లేదా కాలం బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ కాలం ఏ, లేదా రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేము. అట్లాంటివి మనకు క్వాంటిటీ కంపారిజన్స్ అంటాము. సో అవి మనకు కన్ఫామ్ వచ్చే క్వశ్చన్స్ అవి. తర్వాత డేటా సఫిషియన్సీ. సో లాస్ట్ ఈ మధ్యలో మనకు అడుగుతున్న డిపార్ట్మెంట్ ఏంటంటే ఓకే, సో డేటా సఫిషియన్సీ. ఓకే, సో ఈ డేటా సఫిషియన్సీ మీద మన క్వశ్చన్లు వస్తున్నాయి. ఇవి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇది యాక్చువల్ ఒకప్పుడు పీఓలు అడిగేది, కానీ ఈ మధ్య రీసెంట్గా ఆర్ఆర్బీ స్కేల్ 1 మెయిన్స్లో మనకు వస్తుంది. పేపర్ టఫ్ లెవెల్ పెంచడం కోసం ఇస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇవి ఏంటంటే స్కోర్ చేసే డిపార్ట్మెంట్లు. ఓకే, ఇవి స్కోర్ చేసే డిపార్ట్మెంట్ అంటే మీకు స్కోర్ వచ్చే డిపార్ట్మెంట్ ఏముందంటే ఈ 3 డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు 3 సెట్స్ ఉంటాయి. అందులో ఒక సెట్ చాలా ఈజీగా ఉంటుంది, మిగతా 2 సెట్స్ మీకు ఒకటి మోడరేట్ ఉంటుంది. అంటే కొన్ని డిఫికల్ట్ ఉన్నది మ్యాక్సిమం మీరు 2-3 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయొచ్చు, కానీ టైం ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకుని డేటా ఇంటర్ప్రిటేషన్లో 3 సెట్స్ వస్తాయి, 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, క్వాంటిటీ కంపారిజన్ 5 క్వశ్చన్స్, 15 + 5 20. అండ్ ఇక్కడ నెంబర్ సిరీస్ ఎంత 3 చేసినా 23, ఇక్కడ 2 చేసినా 25. అంటే ఓవరాల్గా మీరు దీని నుంచి 25 క్వశ్చన్స్ చేయొచ్చు. మీరు 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన అరౌండ్ మీకు 31 దాకా స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్లో 31 స్కోర్ చేయడం అంటే నాటే జోక్, ఈజీగా కొట్టచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 31 ఈజ్ అ గుడ్ మార్క్స్. అంటే గుడ్ అటెంప్ట్ వచ్చేసి 25, గుడ్ అటెంప్ట్ 25 అండి. సో మీకు 25 అటెంప్ట్ చేస్తే అక్యురసీ మెయింటైన్ చేస్తే మీకు 31 దాకా స్కోర్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దీనిలో సింగిల్ ఐటమ్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. అంటే సింగిల్ ఐటమ్స్లో దాదాపు మన 15 క్వశ్చన్స్లో ఎంత లేదన్నా 7 క్వశ్చన్స్ మీరు చేసే విధంగానే ఉంటాయి. సో అందులో సింగిల్ ఐటమ్స్లో ఏదంటే ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ ఏది వచ్చినా మీరు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ ఏది వచ్చినా చేయాలి.
తర్వాత పార్ట్నర్షిప్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేయాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మిక్సెస్ అండ్ అలిగేషన్. ఓకే, సో ఈ అలిగేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా ఎక్కువ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మిక్సెస్ అండ్ అలిగేషన్స్, మిక్సెస్ అండ్ అలిగేషన్ అండ్ రిప్లేస్మెంట్. ఓకే, సో ఇవి కలిపి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు మెయిన్స్లో. దీనిలో టైం టేకింగ్ ఉంటాయి, ఇది దాదాపు ఇంతలో 2 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఓకే, డేటా సఫిషియన్సీలో ఎక్కువ డిపార్ట్మెంట్ ఏంటంటే మిక్సెస్ రిప్లేస్మెంట్ క్వశ్చన్స్, పార్ట్నర్షిప్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ క్వశ్చన్స్ ఎక్కువ డేటా సఫిషియన్సీలో రిపీట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా సింపుల్ ఇంటర్స్, కాంపౌండ్ ఇంటర్స్ క్వశ్చన్ కూడా డేటా సఫిషియన్సీలో రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇందులో నేను బోర్డు మీద ఏవైతే చాప్టర్స్ రిప్రజెంట్ చేశానో అవి చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫామ్ వచ్చే క్వశ్చన్లు. పోయినవి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి, సింపుల్ అండ్ కాంపౌండ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, టైమ్ అండ్ వర్క్ నుంచి 3 వచ్చాయి, ట్రైన్స్ మీద 1 వచ్చింది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ 2 వచ్చాయి, పార్ట్నర్షిప్ మీద 1 వచ్చాయి, అండ్ మెన్సురేషన్ 2D3 అనే 3 వచ్చాయి, ప్రాబిలిటీ మీద 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, సో డేటా సఫిషియన్సీలో మనకి ఎక్కువగా మిక్సెస్, అలిగేషన్స్ అండ్ రిప్లేస్మెంట్ అండ్ అదేవిధంగా పర్సంటేజ్ ఫ్యామిలీ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో కాబట్టి ఇది మనకు పేపర్ ప్యాటర్న్ ఎక్కువ ప్రిపేర్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఏవైతే నేను స్టార్ మార్క్ చేశానో అవి మనకు స్కోరింగ్ ఇంప్రూవ్ అయ్యే డిపార్ట్మెంట్ అక్కడ. సో సింగిల్ ఐటమ్స్లో మీరు 7 క్వశ్చన్స్ దాకా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మిగతా 8 క్వశ్చన్స్ కొంచెం టిపికల్ టైం టేకింగ్ ఉండే క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, సో ఇందులో టైం టేకింగ్ ఏముందంటే కాంపోనెంట్స్ మీద క్వశ్చన్ టైం టేకింగ్ ఉండొచ్చు, అదేవిధంగా మనకు ప్రాబబిలిటీ మీద కూడా కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్ ఉంది. అంటే ప్రాబిలిటీలో మనకు ప్రాబిలిటీ ఇచ్చి శాంపుల్ స్పేస్ కనుక్కోమంటాడు. సో అవి కొంచెం టైం టేకింగ్ పడే అవకాశం ఉంటాయి. బట్ గట్టి ఇవి గన్ షాట్ ఆన్సర్స్ వస్తే ఒక్కసారి మనకు మీరు ప్రిపేర్ అయితే ఈజీగా చేయొచ్చు. ప్రాబిలిటీ మీకు పర్ఫెక్ట్ రావాలంటే టైప్స్ ఆఫ్ ఈవెంట్ వచ్చి ఉండాలి. అంటే ర్యాండమ్ ఈవెంట్ అంటే ఏంటి, తర్వాత ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి, తర్వాత మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటిది, డిపెండెంట్ ఈవెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ ఈవెంట్ కనుక నీకు పర్ఫెక్ట్ వచ్చిందంటే ప్రాబిలిటీలో నువ్వు ఆన్సర్ మిస్టేక్ చేయవు. సో ఇది నీకు కంపల్సరీ రావాల్సిన ఈవెంట్. ప్రాబిలిటీ పర్ఫెక్ట్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ ఇక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కార్డ్ని పికప్ చేసినావు, ప్లేయింగ్ కార్డ్ పికప్ చేసినావు, అది ఏ ఈవెంట్, ర్యాండమ్ ఈవెంట్, అంటే నీకు రాంది తెలియదు నీకు, సో దాన్ని ర్యాండమ్ ఈవెంట్ అంటే. అదేవిధంగా కాయిన్ టాస్ వేస్తున్నాం, దాన్ని ఏంటి, ఇండిపెండెంట్ ఈవెంట్, మ్యూచువల్లీ డిపెండెంట్ ఈవెంట్ అంటాం. అంటే టైల్ వస్తే హెడ్ రాదు, హెడ్ వస్తే టైల్ రాదు, అంటే మ్యూచువల్లీ అవి ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, అంటే ఒకదానొకటి ఇంటరప్ట్ చేస్తూ ఉంటాయి. ఇండిపెండెంట్ ఈవెంట్ ఉంటాయి. ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఒకేసారి మనము కాయిన్ టాస్ వేసాం, ఒకేసారి డైస్ టాస్ వేసాం. సో కాయిన్ అండ్ ఈ డైస్ ఏమవుతాయంటే మ్యూచువల్ ఇండిపెండెంట్ అవుతాయి. అంటే ఈవెంట్ టైప్ తెలిస్తే నువ్వు ఈజీగా చేయగలుగుతావు. ఇది పోయిన ఇయర్ మనకు వచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్స్ ఇవి. సో అవి గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. దీనిలో గుడ్ అటెంప్ట్ వచ్చేసి 25 అవుట్ ఆఫ్ 40కి 25 అనేది చాలా గుడ్ అటెంప్ట్. సో 25+ కూడా చేయొచ్చు, అంతకన్నా తక్కువ చేయడానికి ట్రై చేయకండి. 25 ఎబో చేస్తే ఈజీగా 31 స్కోర్ చేయొచ్చు. క్వాంటిటీ ట్యాబ్లో 30 స్కోర్ వస్తుందంటే నీకు ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో చాలా వరకు టిపికల్ డిపార్ట్మెంట్ మనకు మెయిన్స్లో తాకేది ఏంటంటే క్వాంటిటీ ట్యాబ్డే. రీజనింగ్లో మనకు పజిల్స్ కూడా కొంచెం టిపికల్గా ఉంటాయి. సో దీనిలో నేను ఏవైతే స్టార్ మార్క్స్ పెట్టానో అవి ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, డేటా సఫిషియన్సీలో గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా మిక్సెస్ అండ్ అలిగేషన్. నీకు డేటా సఫిషియన్సీలో మిక్సెస్ రీప్లేస్మెంట్ డేటా అలిగేషన్ క్వశ్చన్ ఉంటే దాన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయి. డేటా సఫిషియన్సీలో నీకు మిక్సెస్ అండ్ రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ ఉన్నా, పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ క్వశ్చన్ అవి అటెంప్ట్ చేయి. సో అవి చాలా చాలా ఈజీ ఉంటుంది. డేటా సఫిషియన్సీ చేయాలంటే కాన్సెప్ట్ మీద చాలా ఐడియా ఉంటేనే డేటా సఫిషియన్సీ సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో ఇవి మనం స్కోర్ చేసే విధానము. సో మ్యాక్సిమం కొన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఒక 15 days తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ మొత్తం టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, డోంట్ వరీ. సో ఎలా వచ్చాయో కూడా చూద్దాం. ఇవి మనకు పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి. సో ఇవి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. మనకు గుడ్ అటెంప్ట్ 25 ఆ విధంగా వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ మనం రీజనింగ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రీజనింగ్ సెషన్ అంటే మెయిన్ ఐఆర్ఆర్బీ మెయిన్స్లో రీజనింగ్ కొంచెం అంటే సెక్షన్ అంటే మార్నింగ్ సెషన్కి ఆఫ్టర్నూన్ సెషన్కి కొంచెం మోడిఫికేషన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మెయిన్ మనకు వచ్చిందంటే కోడ్ ఇన్ఈక్వాలిటీస్ న్యూ ప్యాటర్న్ వస్తుంది. ఇక్కడ మనకు న్యూ ప్యాటర్న్ అంటే ఒక న్యూమరికల్ సింబల్స్ ఇస్తాడు, ఇచ్చి దాని డీకోడింగ్ అక్కడ ఇస్తాడు, ఇన్ఈక్వాలిటీ ఇస్తాడు. దాన్ని బట్టి చేయాలంటే మోర్ దెన్ అంటే 24 ఆఫ్ అని ఒక సింబల్ ఇస్తూ ఉంటాడు. అట్లాంటి కొత్త న్యూ ప్యాటర్న్ అంటాము. ఆ న్యూ ప్యాటర్న్ కోడ్ ఇన్ఈక్వాలిటీస్ వస్తున్నాయి. ఇది 5 క్వశ్చన్స్ కన్ఫర్మ్ వస్తాయి. సిలాజిజం ఉంటుంది, అది 5 క్వశ్చన్స్ ఉంటుంది. ఫజిల్స్ 15 క్వశ్చన్స్. ర్యాంకింగ్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చెప్పాను కదండి, సింబల్స్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఉంటుంది. సో దాని మీద రావచ్చు. లేదా ఇక్కడ దీని ప్లేస్లో బ్లడ్ రిలేషన్స్ మీద, లేదా అదేవిధంగా మనకు డైరెక్షన్ టెస్ట్ మీద కూడా మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ రావచ్చు. తర్వాత అరేంజ్మెంట్ అండ్ డేటా సఫిషియన్సీ ఉంటుంది. ఇక్కడ అరేంజ్మెంట్ అండ్ డేటా సఫిషియన్సీ అనేది మనకు
ఒక ఇస్తూ ఉంటాడు, ఒక మనకు థీసిస్ ఇచ్చి దాని కింద మనకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనకు ఇక్కడ ఇన్ఫరెన్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక డేటా మొత్తం ఇస్తాడు, ఇచ్చి డేటా సఫిషియన్స్ ఇచ్చి దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ తయారు చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్. స్కోర్ బై అందరికి ఇందులోనే పోతుంది. సో ఇది కొంచెం కేర్ఫుల్. లాస్ట్ అటెండ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత అనలిటికల్ రీజనింగ్. మీకు ఇంగ్లీష్ మీద కొంచెం కమాండింగ్ ఉంటే అనలిటికల్ రీజనింగ్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో మీరు ఎలా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి రాసే ఉద్దేశం ఉంటే తెలుగు మీడియంలో కూడా మీకు అనలిటికల్ రీజనింగ్ ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దీనికి మెయిన్గా ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అనలిటికల్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ ఇన్ కాజ్ అండ్ ఎఫెక్ట్, తర్వాత స్ట్రాంగ్ ఈవెంట్ అండ్ వీక్ ఈవెంట్, అదేవిధంగా డేటా మీన్స్ స్టేట్మెంట్ ఇన్ఫరెన్సెస్ అండ్ అసెషన్స్ అండ్ రీజన్స్. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనలిటికల్ రీజనింగ్లో వస్తాయి. లాజికల్ డిడక్షన్ బేస్డ్ ఉంటాయి ఇవి. సో ఇవి ఇంపార్టెంట్. దీనిలో మీరు ఫజిల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సిలాయిజము ఈ రెండు ప్రాక్టీస్ చేస్తుంది. ఇందులో 3 ఫజిల్స్లో మనకు ఒక ఫజిల్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ మిగతా 2 ఫజిల్స్ కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్ నీ లక్ ఉంటే ఈజీ ఫజిల్ ఫస్ట్ తాకుతూ నువ్వు ఈజీగా బ్రేక్ చేయగలుగుతాం. తర్వాత ఇందులో ఏది ఈజీ డిపార్ట్మెంట్ అంటే మనకు సిలాయిజం ఒకటి, ఇందులో ఒక ఫజిల్ డిపార్ట్మెంట్, ర్యాంకింగ్. ఈ 3 డిపార్ట్మెంట్లో మనకి ఎంతైనా 15 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 కనుక మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, దీనిలో 15 దాకా చేయొచ్చు. తర్వాత అనలిటికల్ రీజనింగ్లో ఎంతైనా 3 క్వశ్చన్స్ కరెక్ట్ చేయొచ్చు. సో 15 + 3 18 మార్క్స్ మనకి ఈజీగా వస్తుంటుంది. తర్వాత అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ మీద కొంచెం గ్రిప్ ఉంటే ఈజీ చేయొచ్చు. కోడింగ్ ఈక్వాలిటీస్ కనుక ఫస్ట్ పోగానే బ్రేక్ అవుతాయి, నీకు ఈజీగా 3 మార్క్స్ యాడ్ అవుతాయి. దీనిలో గుడ్ అండ్ వచ్చేసి 25 to 30 అటెంప్ట్ చేయొచ్చు. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. రీజనింగ్ 40% మనకు ఎలా వస్తుందంటే మనకు మోడరేట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 40% మోడరేట్ వస్తుంది, 40% డిఫికల్ట్ అడుగుతాడు. ఓకే, తర్వాత 20% ఈజీ అడే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఈజీ డిపార్ట్మెంట్లో మనకి ఏది ఉందంటే అది మేబీ 100% ఒక ఫజిల్ ఈజీగా ఉంటుంది. సిలాయిజం క్వశ్చన్స్ కొంచెం ఈజీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఆ 20% క్వశ్చన్స్లో. అంటే అరౌండ్ 40లో 20% అంటే 1/5 అంటే 8 క్వశ్చన్స్ మనకి ఈజీగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో 8 క్వశ్చన్స్ మనకు అవుట్ ఆఫ్ 40లో 8 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. దాని బేసిస్ కొంచెం చేయండి. 16 క్వశ్చన్స్ కొంచెం ఈ మోడరేట్ ఉంటాయి. అంటే ఓవరాల్గా 24 క్వశ్చన్స్ మీరు చేయగలిగే విధంగా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మిగతా 16 క్వశ్చన్స్ మనము టైం తీసుకొని చేసే విధంగా ఉంటాయి. సో అవి ముందే నోటీస్ చేసి మనం తర్వాత చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది రీజనింగ్ ప్రిపేర్ అయ్యే పద్ధతి. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్. బ్యాంకింగ్ అవేర్నెస్ ఆల్రెడీ మీరు క్లర్క్కి ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతారో అదే స్ట్రాటజీస్ని మీరు ఫాలో అవ్వండి. సో మీకు సంబంధించినటువంటి ఏంటంటే నేచురల్ సమ్మిట్స్ కానీ, స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్, అదేవిధంగా స్టేట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్, వాటికి సంబంధించిన మీటింగ్స్, రీసెంట్లీగా మనకు కరెంట్ అప్డేట్స్ గురించి సంబంధించిన ఇష్యూస్ కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనకు బేసిక్గా ఏంటంటే మనకు ఎకనామిక్ సమ్మిట్స్ మీద కూడా క్వశ్చన్స్ బాగా వస్తాయి. బేసిక్గా బ్యాంకింగ్ అంటే ఎకనామిక్ సమ్మిట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అవి ప్రాక్టీస్ చేయండి. స్టాటిక్ జీకే కూడా కొద్దిగా మినిమం 10 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే మీద వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవి డైలీగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా కంప్యూటర్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్లో మీకు బేసిక్ అడుగుతాడు. ఎంఎస్ ఆఫీస్ మీద, అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ ప్యాకేజెస్ మీద అడుగుతాడు. అప్లికేషన్ ప్యాకేజ్ ఎలా పనిచేస్తుందని దాని మీద ఉంటుంది. తర్వాత ఇంటర్ఫేసెస్ మీద, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ మీద, క్యాటర్ యూజర్ ఇంటర్ఫేస్ మీద, మెన్యూ డ్రివెన్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే ఏటీఎం ఉంది, ఏటీఎం మెన్యూ డ్రివెన్ యూజర్ ఇంటర్ఫేసెస్. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మేజర్గా ఇంటర్నెట్ మీద దాదాపు మీకు అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ మీకు ఇంటర్నెట్ మీద ఉంటుంది, బ్రౌజర్ మీద. అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమొచ్చాయని దాని మీద కూడా ఉంటాయి మనకు. అది ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్స్ మీద కూడా 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తుంటాయి. తర్వాత నెట్వర్క్ లేయర్స్ మీద అడుగుతూ ఉంటాడు మనకు. నెక్స్ట్ SMTP ప్రోటోకాల్ ఉంటుంది, స్మాల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఉంటుంది. తర్వాత FTP ప్రోటోకాల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకు మెమరీ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ప్రింటర్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. హార్డ్వేర్ సంబంధించిన క్వశ్చన్స్లో మనకు వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్స్లో మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్, ఈ 3 సాఫ్ట్వేర్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్లో మనకు ఉన్నటువంటి డ్రైవర్స్ మీద మనకు క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటా కూడా మీరు ఒక బుక్ని ఏదైనా హరియంత్ కంప్యూటర్ అవేర్నెస్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా ఇంగ్లీష్లో సేమ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీరు బాగా నేర్చుకోవాలి. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మనకు డెప్త్గా అడుగుతూ ఉంటాడు. క్లోజ్ టెస్ట్ ఉంటుంది, డబుల్ ఫిల్లర్ అండ్ ట్రిపుల్ ఫిల్లర్స్ ఉంటాయి, కంపారిజన్స్ ఉంటాయి, స్టేట్మెంట్ కంపారిజన్స్ అంటాడు. అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్లో కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. సో మేజర్గా మీరు ఈ డిపార్ట్మెంట్స్ని, కంప్యూటర్ ఇంగ్లీష్ని లాస్ట్ టైంలో చేయడానికి ట్రై చేయండి. సో ఎర్లీ టైం మొత్తం కూడా మీరు క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేయండి. లాస్ట్ టైంలో యూ బెటర్ టు షిఫ్ట్ ఫర్ బ్యాంకింగ్, కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీష్కి వెళ్ళండి. ఇంగ్లీష్ ఇక్కడ మీకు మిగతా పేపర్, ఇంగ్లీష్ తప్ప మిగతా పేపర్స్ అన్నీ మీరు తెలుగు చూస్ చేసుకుంటే తెలుగులో వస్తాయి. ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు హిందీ మీడియం బ్యాక్గ్రౌండ్ అవుతే మీరు హిందీ కూడా
కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్ సంబంధించిన క్వశ్చన్. మేజర్గా గుర్తుపెట్టుకోండి, మనకు 90+ స్కోర్ చేసే విధంగా ఉండండి. 90+ స్కోర్ అంటే మీకు క్వాంట్ రీజనింగ్ రెండు కలిపితే మీకు 25, 50 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ మీద మంచి గ్రిప్ ఉంటే మీకు రీజనింగ్లో పోయిన మార్క్స్ పైన పర్లేదు, క్వాంటిటీలో పోయినా పర్లేదు, కానీ మీకు బ్యాంకింగ్ మీద చాలా గ్రిప్ ఉండాలి. మినిమం 25 అబోవ్, అంటే అవుట్ ఆఫ్ 40కి 25 అబోవ్ చేసే విధంగా ఉంటే, అంటే ఈజీగా అంటే 60% చేసే విధంగా ఉండాలి. 60% చేస్తే మీకు సరిపోతుంది. ప్రతి డిపార్ట్మెంట్ 60% అనడం చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ప్రిపేర్ అయ్యే విధానము. ఓకే, మీకు తర్వాత వీడియోస్లో మీకు కొన్ని ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాను, కొన్ని తెలుగులో బైలింగ్వలో ప్రొవైడ్ చేస్తాను. సో డోంట్ వరీ. మీకు ఆర్ఆర్బీ అసిస్టెంట్ యొక్క పేపర్ ఎలా చదవాలనేది మీకు లింక్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. సో దాన్ని చూసి వాచ్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ వచ్చిన రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ కొన్ని కూడా వీడియోలో చెప్పాను, అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, సో నెక్స్ట్ మీకు ఈ టాపిక్లో స్కోరింగ్ టాపిక్స్ని నేను ముందు ప్రొవైడ్ చేస్తాను, తర్వాత లెసన్ వైజ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.